హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంట్లో వామ మొక్క గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. వామ మొక్క ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో చూడండి. ఆకులు మనకి మట్టిలో బలం ఎక్కువగా ఉంటే చక్కగా ఆకులు ఇలాగా ఫ్రెష్గా కనిపిస్తాయండి. ఈ ఆకుల్ని మనం బజ్జీలు వేసుకుని తినచ్చండి. శనగపిండిలో మంచి ఈ ఆకులను కోసుకొని చక్కగా బజ్జీలు వేసుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా మంచిదండి. అట్లాగే ఈ ఆకులు చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి జలుబులు, జ్వరాలు, దగ్గులు వచ్చినప్పుడు ఈ ఆకులు కషాయం కాచి చల్లార్చి దాంట్లో కొంచెం ఒక స్పూన్ తేనె కలిపి వాళ్ళకి ఇస్తే త్వరగా తగ్గిపోతుందండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి యాంటీబయాటిక్స్ కనుక వాడితే కనుక వాళ్ళకి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ వస్తాయి కదండి. యాంటీబయాటిక్ ఎక్కువ వాడితే. అందువల్ల మీరు చక్కగా ఈ ఆకుల కషాయాన్ని, ఈ ఆకులు, తులసి ఆకులు కలిపి కషాయం చేసి దాంట్లో తేనె కలిపి వాళ్ళకి ఇస్తే చాలా త్వరగా తగ్గిపోతుందండి జలుబు, జ్వరాలు. ఈ మొక్కను పెంచుకోవడం ఏమంత కష్టం కూడా కాదండి. దీనికి చీడ అవన్నీ కూడా చాలా తక్కువగా వస్తాయండి. అందువల్ల మీరు చిన్న కొమ్మ తెచ్చుకొచ్చి చిన్న కుండీలో నాటుకున్నా కూడా మంచిగా పెరుగుతుందండి. ఇదేం పెద్ద ప్రొసీజర్ ఏం కాదు. ఆ మొక్కను మీరు కూడా పెంచుకోండి. చక్కగా అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది. ఇది ఇంట్లో బజ్జీలు కూడా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ శారదా హ్యాపీ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. దీనిపైన మీ కామెంట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.